ఏందన్నా మీ ఏమైంది అసలు ఇప్పుడున్న పరిస్థితికి? ఏం లేదు. అంటే మనం ఈ ఇంతవరకు మంది ముడ్డిబట్టలే చదివినాం, మనది మనం చూసుకోలేదు. సొంత ఇల్లు లేకుండా మొన్న ఊళ్ళో ఒక గుంట జాగేస్తే దాన్ని కట్టుకుంటాను దేవుని కోసం, కొమరవెల్లి మల్లన్న కోసం. అదే మనకి ఏం ఇప్పుడు రిటైర్మెంట్ ఇంకొక 5 ఏళ్ళు 4 ఏళ్ళు అయితే రిటైర్మెంట్ అయితే ఇప్పటివరకు వెల్ సెటిల్డ్గా ఏం లేము, ఇబ్బందులతోటే ఉన్నారు. పిల్లలు మన పిల్లలకి ఏం చేసింది లేదు, చదువుతాను. మొన్న దుద్దిల్ల శ్రీధర్ బాబు గారే మా చిన్న బాబుకి టెక్ మహేంద్ర యూనివర్సిటీలో సీట్ ఇప్పించిండు. ఓకే, అట్లా మనం సాధించకపోదు, ఆ సీట్ సాధించకపోదు. అబ్బాయి గోలు అందులో చదవాలని ఓకే మనం అందియలేని పరిస్థితిలో ఉన్నాం. తప్పని పరిస్థితిలో దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని అడిగితే ఆయన సీట్ ఇప్పించిండు. ఓకే, సో అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఇటు సమాజం నుంచి కానీ, లేకపోతే మీరు పనిచేసిన వ్యవస్థల నుంచి కానీ, లేకపోతే తెలంగాణ ఉద్యమంలో మీరు పడ్డ కష్టానికి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? నిష్కల్మషంగా, నిస్వార్థంగా నా కోరిక ఏంటంటే పేద ప్రజలకు సేవ చేసే భాగ్యంగా ఉండాలి. ఇప్పుడు అనాథాశ్రమం పెట్టుకుంటున్నాం, ఆ అనాథాశ్రమంకు ఎవరెవరో డోనర్స్ ఉంటారు. అందులో ఒక 20 మంది 30 మంది అంటే 100 మంది ఉంటారు. అట్లా కాదు, ఒక మనం పెద్ద ఎత్తున ప్రజలకు, అంటే చాలా మంది దిక్కుతోచని మంది, బయటకు చెప్పుకొని మంది, గుమ్మడి నరసింహ గారు చూసి ఎంత ఆయన పాదాలు పొద్దున్న లేచి ఆయన పాదాల ధూళి బొట్టు పెట్టుకుని కూడా సరిపో అనిపిస్తుంది. అట్లా మనం చరిత్రలో మిగిలిపోవాలంటే ఉద్యమకారులుగా చరిత్రలో ఉన్నాం. సివిల్స్ గ్రూప్స్ చదువుకునే వాళ్ళు మన గురించి చదువుకుంటారు, రాసేవాళ్ళు. కానీ ఇంకా ఉన్నది కదా, గట్టిగానే ఉన్నాం ఇప్పటివరకైతే. చేయాలి, సేవ చేయాలని, అది ఎవరు ఆ భాగ్యం కల్పించినా చేయడానికి రెడీగా ఉన్నాం. అంటే రాజకీయాలకు ఏమైనా రావాలనుకుంటారా? అంటే పరిపూర్ణంగా ప్రజలకు సేవ చేసే భాగ్యం అందులో ఉన్నా అనుకుంటే ఏదైనా పర్లేదు. ఇప్పుడు పావును కొట్టాలంటే ఏ కట్టి అయితే పట్టుకుంటాను. ఇప్పుడు పెద్ద కొండశీల మీద కత్తాది, ఇక్కడ ఒకటి పియంచిన కట్టి ఉన్నది. మరి మంచి కట్టె కోసం చూసేసరికి అది వచ్చి వేసిపోద్ది. తర్వాత అన్న చేతులు కడుక్కోవచ్చు, ఫస్ట్ అయితే కట్టె పెట్టి కొట్టాలంటే ఏతోనైనా తొక్కుతానంటారు, అంతేనా? ప్రజల కోసం ప్రజాసేవ చేసేది ఏడ బస్తా ఏముంటే అది తెచ్చి పంచుతా అంటున్నా. ఓకే ఓకే, ఇట్లా ఏ పార్టీ అంటే ఇష్టం మీకు? మరి నాకు ఏ పార్టీ ఇష్టం లేదు, ప్రజలంటేనే ఇష్టం నాకు. ఈ పలానా పార్టీ అంటే నాకు ప్లాట్ఫామ్ ఒకటి కావాలి కదా. ఇప్పుడు ప్రజలకు మీరు సేవ చేయాలి, ఇప్పుడు మీ పాట పోవాలి అని అంటే ఒక మాధ్యమం ఉండాలి. ఇప్పుడు కేఆర్టీవీ ఓ మాధ్యమం అనుకుందాం, మీ పాట పోనీకి మీరు సేవ చేయాలంటే ఓ మాధ్యమం ఉండాలి కదా, పొలిటికల్ పార్టీ అయితే ఉండాలి కదా. అది ఏ పార్టీ అయితే బాగుంటుందని మీరు అనుకుంటారో చెప్తే బాగుంటుంది. నా భావాలని, నా ఉద్దేశాలను గుర్తుపట్టి పిలిచి నువ్వు గిజ్జయి ప్రజలకు అని చెప్పిన పార్టీ మంచి పార్టీ. అదే పార్టీ అయినా ఆ పార్టీలకు పోతారు, అదే పార్టీ అయినా పర్లేదు. అంటే ఇందులో ఒక అర్థం ఉన్నది. నా భావాలను అర్థం చేసుకొని, నా ఉద్దేశాలను అర్థం చేసుకొని ప్రజలకు సేవ చేయాలనే కోరుకున్నా. నాకు ప్రజలకు సేవ చేయకపోవని చెప్పి నాకు ఇచ్చేటోళ్ళు ఏ కాన్స్టిట్యున్సీ కావాలి మీకు? ఏదైనా పర్లేదు. ఇంకోటి ముఖ్యంగా ఒకటే గుర్తుంచుకోండి, ఇందులో ఒక మర్మం ఉన్నది. మీకు తెలుసో తెలియదు, మీకు తెలుసు ఇందాక నన్ను గడ్డిపోరకను గడపర ఎత్తారని. అది ఏ కాన్స్టిట్యున్సీ అయినా వాళ్ళు ఇచ్చి గెలిపించదలుచుంటే వాళ్ళు ఇద్దరు గెలిపిస్తారు, అంతే. ఇవాళ ముచ్చట్లేదు. పెట్టుబడి లేకుంటే గెలితే చాలా హ్యాపీ, పెట్టుబడి లేదు వీడు గెలవడం మనం పెడదామని చెప్పి వాళ్ళు పెట్టినప్పుడు గెలుతాం, పెట్టేసినా గెలుతాం అంటాం. ఒకవేళ వాళ్ళు పూనుకుంటే ఎట్లా గెలిచినాం అనేది కాదు, సేవకు అందుబాటులో ఉన్నావా లేదా అనేది.